ఏంది మళ్ళీ ప్రతిరోజు గుడ్ మార్నింగ్ చెప్తాడు, ఇవాళ బ్యాడ్ మార్నింగ్ చెప్తా ఉన్నాను. ఎస్, నిన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లు అత్యంత ప్రమాదకరమైనటువంటి బిల్లుల్లో ఒకటి. ఆర్టికల్ 130 ఏదైతే సవరణ చేసిరో దానికి అనేకమైనటువంటి ప్రశ్నలు భారతదేశం మీద, అటు న్యాయ వ్యవస్థ పైన, ఇటు రాజకీయ వ్యవస్థ పైన ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అసలు ఏంది ఆ బిల్లును కాగితాలను చింపి అమిత్ షా మీద ఇసిరి వేసేంత గందరగోళం ఎందుకు జరిగింది నిన్న పార్లమెంట్లో ఈ అంశం పైన ఒక సీరియస్ వాదన, తోపులాట దగ్గర కూడా పోయినటువంటి అంశం. అసలు ఏంది ఈ బిల్లు, ఏంది, ఎందుకోసం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం, దీని వెనకాల మతలాబేంది, ఈ అన్ని అంశాలని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే నిన్న బిల్లు ప్రవేశపెట్టేటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన పారదర్శకమైనటువంటి అవినీతి రహిత పాలన అనేటువంటి అంశాన్ని చెప్తున్నప్పటికీ దాని వెనకాల హిడెన్ ఎజెండా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రేపు పొద్దున ఇది ఎంత ప్రమాదకరమైన బిల్లు అంటే, కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీ హోదాలో 6 నెలలు జైల్లో ఉన్నారు కదా, ఒక్క నెలనే ఆమె పదవి పోయేది. ఒక్క నెల ఉంటేనే 30 డేస్లో కథ అయిపోయాయి అంతే. ఈ బిల్లు ఏంది, కథ ఏంది ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఆర్టికల్ 130ని సవరిస్తూ ఏది కేంద్ర ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చింది. అంటే దీంట్లో సవరణ అంటే దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 75, ఓకే రైట్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164, తర్వాత భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 129, ఒక్క నిమిషం ఇప్పుడే చెప్తా, 139, సారీ 139 AA. ఏంటి ఇవి ఏంటి అంటే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 ఏంటంటే ప్రధానమంత్రుల నియామకం, మంత్రిమండలి నియామకం అది రాష్ట్రపతి చేత నిర్వహించబడేటువంటి. ఆర్టికల్ 164 ఏంటంటే రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని గవర్నర్ నియమించడం, మంత్రులను కూడా నియమించడం, మంత్రిమండలి అంతా గవర్నర్ చేతుల్లో పనిచేయడం అనేటువంటిది ఇది. ఇక ఆర్టికల్ 139కి సంబంధించి నేరారోపణలు ఎదుర్కొనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ప్రజాప్రతినిధులైనా కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఎవరైనా సరే. అయితే దీంట్లో ఈ ఆర్టికల్ 139 ఏం చెప్తా ఉంది, 130కి పోదాం కానీ 139 ఢిల్లీలో అసెంబ్లీ, గవర్నర్ అనే అంశాలు. ఎందుకు ఢిల్లీకి సపరేట్గా అంటే, ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతము, అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు, కానీ అసెంబ్లీ ఉంటుంది, రాష్ట్ర హోదాతో కూడినటువంటి కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి ఈ అంశం ఉంటుంది. అయితే ఇక్కడ మంత్రుల నియామకం, ముఖ్యమంత్రుల నియామకం వీటన్నిటిని సవరిస్తూ దీంట్లోనే అవినీతికి పాల్పడితే తొలగించి పదవి చిత్తులను చేసేటువంటి కార్యక్రమం ఉంది. దీంట్లో ఇప్పుడు ఆర్టికల్ 130ని తీసుకొచ్చారు. 130 సవరణ చేసి నిన్న ఏం పెట్టిరు బిల్లు అని అంటే, ఇప్పుడు వీళ్ళున్నట్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయింది కదా. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ఉండి జైల్లో ఉన్నాడు. మనీష్ సిసోడియా ఉన్నాడు అప్పుడు, వాళ్ళు వేరు. సీఎంది తీసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపణ చేసింది లిక్కర్ స్కామ్లో ఉన్నాడు అని చెప్పి ఆయనను జైలుకు పంపింది. సో ఆయన లిక్కర్ స్కామ్లో ఉన్నాడా లేదా, నేరం చేసిండా లేదా అనేది కోర్టులు నిరూపించాలి, రుజువు అయిన తర్వాత కోర్టులు నిరూపించాలి. కానీ ఇప్పుడు తెచ్చిన బిల్లు ఏంటంటే కోర్టులతో పని లేదు. నిన్ను ఈడీ అరెస్ట్ చేసి 30 రోజులు జైల్లో పెట్టింది కదా, బస్ నువ్వు నీ పదవి పోయినట్టే. జస్ట్ ఆరోపణ చేస్తే అయిపోయా, ఆరోపణ చేస్తే నీ పదవి పోయినట్టే, గతే అంతే. 30 రోజులు బెయిల్ రాకుండా ఆపగలిగితే నీ పదవి పోయినట్టే. ఇగో ఇంతటి దుర్మార్గమైనటువంటి బిల్లు. దీని ద్వారా ఇప్పుడు కేంద్రం ఏం చేస్తుంది, అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తుంది. కేంద్రం ఏం చేస్తుంది, రాష్ట్రాలు విపక్షాలు ఉన్నాయి కదా, విపక్ష ప్రభుత్వాలు ఉంటాయి కదా రాష్ట్రాల్లో, ఈ విపక్ష ప్రభుత్వాలకు
ఏం చేస్తుంది కేంద్రం? సపోజ్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, సరే ఆయన అంటే ఆర్ఎస్ఎస్ మనిషి, జర మోడీకి దగ్గర, అది వేరే అనుకో. ఇక్కడ తమిళనాడులో స్టాలిన్ ఉన్నాడు. తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్ పైన ఈడీని తోలిచ్చి ఒక తప్పుడు కేసు పెట్టి, ఈడీని తోలిచ్చి ఒక తప్పుడు కేసు పెట్టి ఒక 30 రోజులు జైల్లో పెట్టింది అనుకో, ఆయన ముఖ్యమంత్రి పదవి పోతుంది. ఇక నేరం రుజువైందా కాదేదా, నేరం రుజువైందా కాలేదా ఇంకా లెక్కనే లేదు, ఇక అవసరం లేదు. అంటే కేంద్రం తలుసుకుంటే రాష్ట్రాలన్నీ కూడా ప్రభుత్వాలు మార్చేయచ్చు, ఉన్నోని గద్దె దించవచ్చు, ఏదైనా చేయొచ్చు, న్యాయ వ్యవస్థతో ఎలాంటి సంబంధం లేకుండా. ముఖ్యమంత్రిని తీసుకొని జైల్లో పెట్టొచ్చు. ముఖ్యమంత్రిని తీసుకుపోయి జైల్లో పెడితే కథమే 30 రోజులలో పోతుంది కథం. అయితే ఇక్కడ ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లు ద్వారా ఏం జరుగుతుందంటే, సపోజ్ ఒక నరేంద్ర మోడీ గారు ఒక స్టాలిన్ పైన ఈడీ కేసు పెట్టిండు. ఈడీ కేసు పెట్టి ఏం చేసిండు, అది ఆయన వెంటనే ఏది బెయిల్కి అప్లై చేసుకుండు, హైకోర్టుకు పోయిండు. హైకోర్టుకు పోయి బెయిల్ పెట్టుకుండు అనుకో, బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకుండు, ఇది తప్పుడు కేసు అని బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నాను అనుకో. అయితే ఇక్కడ ఉన్నటువంటి జడ్జి గారిని కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకుందాం. జడ్జిని మేనేజ్ చేసింది, అతనికి బెయిల్ ఇవ్వద్దు 30 రోజుల దాకా అని మేనేజ్ చేసింది అనుకుందాం. అప్పుడు 30 రోజులు ఈ బెయిల్ పిటిషన్ వేయంగానే కరెక్ట్గా వారం లోపల విచారణ జరుగుతుంది. వారం లోపు విచారణ జరిగిన తర్వాత జడ్జి గారు ఇద్దరి వాదనలు వింటాడు. ఇద్దరి వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేస్తున్నా అంటాడు. అంతే. ఈ తీర్పును 30 రోజుల కంటే ఎక్కువ రిజర్వ్ చేసింది అనుకో, 30 రోజులు దాటి 31 రోజు అయిందంటే కథం పదవి పోతుంది. అంటే ఒక వ్యక్తి తలుసుకుంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతుంది. అయితే గతంలో ఇట్లా లేకుండే నిరూపణ కావాలి, కోర్టులు నిరూపించాలి దోషి అని. కానీ ఈ ఆర్టికల్ 130 ద్వారా 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ, 5 సంవత్సరాల పైన ఉంటే కథం, ఇక అంతకంటే ఎక్కువ శిక్షార్హమైన నేరాలలో అరెస్ట్ అయితే, శిక్షార్హమైన నేరాలలో అరెస్ట్ అయి 30 రోజుల పాటు జైల్లో ఉంటే పదవి పోతుంది. చాలా ఈజీ, అది పెద్ద విషయమే కాదు. ఇప్పుడు అనవసరంగా కేసు పెట్టారు మన మీద. ఇప్పుడు ఇది కేంద్ర ప్రధానమంత్రికి వర్తిస్తుంది, కేంద్ర మంత్రులకు వర్తిస్తుంది. ఆ తర్వాత ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు వాళ్ళ మీద వాళ్ళు చేసుకోగలుగుతారా? వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఏం పెద్దగా ముప్పు లేదు. ముప్పు ఉన్నదల్లా రాష్ట్రాల ప్రభుత్వానికి. ఇది సమాఖ్య ప్రభుత్వం మనది. ఈ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం ఇది. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని మొత్తం తుంగలో దొక్కే కుట్ర అని చెప్పి నిన్న విపక్షాలు గందరగోళం సృష్టించినాయి పార్లమెంట్లో. ఈ బిల్లు అత్యంత ప్రమాదమైంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీనివల్ల నువ్వు అస్థిరపరచదలుచుకుంటే కథంగా అనుకుంటే చేరితే ఏరు, లేకపోతే నేను జైలుకు పంపి నీ పదవి తీసేస్తా, 31 రోజుల లోపల పెడతా నిన్ను. ఇదివరకు ఎట్లుండే, నువ్వు నా మీద కేసు పెడితే పెట్టుకొని న్యాయస్థానంలో తెలుసుకుంటా అనేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 30 రోజుల పాటు నువ్వు జైల్లో కస్టడీలో ఉన్నావంటే చాలు. దీనికి ఏ సిద్ధాంతం మీద తీసుకొచ్చిరు దీన్ని అంటే, నిరపరాధిత్వ ఊహితం అనే ఏది ఊహించడం, ఇతడు తప్పు చేశాడా లేదా అనేటువంటిది ఊహించి ఖతం చేసిరు దీన్ని. ఇక ఏం లేదు. ఇక ఈ దేశంలో రాజకీయాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో లేదు. అయిపోయింది. ఇక ఈ బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపినట్టున్నారు, ఏమైతుందో చూడాలి. కానీ ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెర మీదకి తెచ్చింది. మొన్నటి వరకు ఎన్నికల సంఘాన్ని వాడి ఏదైనా చేయొచ్చు అనుకుంది, అది బహిర్గతం అవడంతో రెండో అస్త్రాన్ని వాడింది. మళ్ళీ ఈ అస్త్రాన్ని వాడింది. ఈ రకంగా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటినీ తమ గుప్పిట్లో పెట్టుకోవడం కోసం వాడినటువంటి ఒక అస్త్రం. తద్వారా న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి స్వతంత్రత దెబ్బతింటుంది, స్వతంత్ర ప్రతిపత్తి పోతుంది. ఇంకేముంది, సుప్రీంకోర్టు మేము కదనా ఆయన దొంగతనం చేసినా లేదా తెలిసే నువ్వేవడమా పక్క జరుగు, ఇక్కడ మేము పెట్టుకున్నామా, ఇక్కడ 30 రోజులు పోతే కథ పీక్ అవతల భారేస్తాం. ఇగో ఇది కథ. ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడే ఇంకో పీటీ వారెంట్ ఇచ్చేసి తర్వాత అయిపోయి కథం ఇంకో 4 కేసులు పెట్టి అట్లా చేయడం వల్ల అది కూడా జరుగుతుంది. అంటే ఇది కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులే కాదు, ఎమ్మెల్యేలకు కూడా వర్తిస్తుంది. ఇది ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు అందరికి వర్తిస్తుంది. అంతే. తద్వారా ఏం జరుగుతా ఉంది, నచ్చని వాడిని పదవిలో వాడు ప్రజల దగ్గర గెలిచి వచ్చినా సరే
వాళ్లకు కేంద్ర ప్రభుత్వానికి నచ్చకపోతే లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు నన్ను జైలుకు తోలి 30 రోజుల లోపల ఇస్తే నా పదవి పోతుంది. అట్లా అటువంటి పరిస్థితి ఇదే బిల్లు అన్నట్టు. ఇగో ఈ బిల్లు అత్యంత ప్రమాదకరమైనటువంటి బిల్లును అమిత్ షా గారు నిన్న ప్రవేశపెట్టాడు. అందుకోసం విపక్షాలన్నీ గగ్గోలు పెట్టినాయి. ఒకవేళ ఇప్పుడు వాస్తవానికి దీని వెనకాల కథ ఏంది, ఎందుకు తీసుకొచ్చారు ఇది అనంటే, ఫస్ట్ ఎన్నికల సంఘంతో ఈ దేశంలో గేమ్ ఆడొచ్చు అనుకున్నారు. ఎన్నికల సంఘం లెక్క బయటపడడంతో, ఎన్నికల సంఘం ఓట్ చోర్ చేసిందని ప్రజల్లో ఎన్నికల సంఘం భాగవతం అంతా బయటపడడంతో రెండో ఆప్షన్గా ఇది తీసుకొచ్చారు. రెండో ఆప్షన్కి ఇది తీసుకొచ్చి అచ్చా ఎన్నికల సంఘం కాడ అడ్డుకుంటామా, ఎన్నికల సంఘాన్ని దొరకబట్టి కదా, చలో మిమ్మల్ని ఈడ దొరకబడతామని చెప్పి ఈ బిల్లు తీసుకొని వచ్చారంట. ఇది అత్యంత ప్రమాదకరమైంది. ఇది ప్రజాస్వామ్యానికి పెనుముప్పు లాంటి బిల్లు ఇది. ఇగో ఈ విధానాన్ని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఎంచుకుంది. తద్వారా ఇప్పుడు కోర్టులతో సంబంధం లేదు, జడ్జి గారితో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు. 10 పోవాలనుకుంటే పోతుంది గంతే. డిక్టేటర్‌షిప్‌కి వస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి బిల్లు. ఈ బిల్లు ద్వారా ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయో పత్రికలు ఏం చెప్తా ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈనాడు దినపత్రిక ఏం చెప్పాడు, మనం అరెస్ట్ చేసినప్పుడు నేను అది జడ్జి గారిని అడిగిన, మేడం వీళ్ళంతా తప్పుడు కేసులు పెట్టిరు, వీళ్ళు దొంగలు, అసలు పోలీసులు వీళ్ళే తప్పుడు కేసు పెట్టినరు, ఇది కరెక్ట్ కాదు, మీరు అసలు యాక్చువల్గా మీరు అట్లా తీసుకోవద్దు, నన్ను రిమాండ్ పంపించొద్దని అడిగిన. అడిగితే సుదర్శన్ మీరు అడ్వకేట్ని పెట్టుకోండి, తర్వాత అడ్వకేట్ని పెట్టుకున్న తర్వాత బయట తీసుకొచ్చుకోవాలి, కానీ ఇప్పుడు అట్లేం ఉండదు అంతే కాదు. దాని ఆరోపణ, జస్ట్ ఆరోపణ. రైట్గా ఉద్వాసనపై ఉద్రిక్తత, నేర అభియోగాలున్న నేతల తొలగింపునకు లోక్సభలో బిల్లులు, ఆ ప్రతిపాదనలు రాజ్యాంగ విరుద్ధమన్న విపక్షం, ప్రభుత్వాలను అస్థిరపరుస్తాయని ఆందోళన, సమగ్ర పరిశీలనకు 31 మందితో జేపీసీ, బిల్లు ప్రతులు చించి విసిరిన ప్రతిపక్ష ఎంపీలు, రంగంలోకి మార్షల్స్, వెనక సీట్లోకి వెళ్లి కూర్చున్న అమిత్ షా. ఇక చూసుకో పరిస్థితి ఎట్లా ఉందో. తీవ్ర నేరాభియోగాలపై అరెస్ట్ అయి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉన్నట్లయితే రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, చివరకు ప్రధానమంత్రినైనా 31వ రోజే పదవి నుంచి తప్పించడానికి ఉద్దేశించిన అత్యంత కీలకమైన బిల్లులు బుధవారం లోక్సభలో ఉద్రిక్తత కారణమయ్యాయి. ఈ నిబంధనలు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధమని, రాజకీయ దురుద్దేశాలతో పలువురిని గద్దెదించడానికి ఇవి దోహదపడతాయని విపక్షం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఒక దశలో మార్షల్స్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా చుట్టూ స్పీకర్ పోడియం సమీపాన మోహరించారు. ముందు వరుసలో ఆసీనులైన అమిత్ షా వద్దకు విపక్షాలు దూసుకు వస్తుండటంతో కొంతసేపు ఆయన వెనక వరుసకు వెళ్లి కూర్చోవాల్సి వచ్చింది. చివరకు ఈ బిల్లుల్ని సమగ్ర అధ్యయనం నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ సంఘం పరిశీలనకు పంపించాలని మూజువాని ఓటుతో లోక్సభ నిర్ణయించింది. దీనిలో 21 మంది లోక్సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి వారం చివరి రోజున జేపీసీ తన నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. రక్షణలు గాలిలో కలిసిపోతాయి. ప్రతిపక్షం అమిత్ షా 3 వేర్వేరు బిల్లులు సభలో ప్రవేశపెట్టగానే విపక్షాలు భగ్గుమన్నాయి. రాజ్యాంగానికి, సమైక్యవాదానికి వ్యతిరేకంగా బిల్లులు ఉన్నాయని అసదుద్దీన్ ఓవైసీ, కేసీ వేణుగోపాల్, మనీష్ తివారీ తదితరులు ఆరోపించారు. ప్రభుత్వాలను అస్థిరపరచడమే వీటి ఉద్దేశం అని చెప్పారు. న్యాయ వ్యవస్థకు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఇది విరుద్ధమని, రాజ్యాంగబద్ధమైన రక్షణల్ని గాల్లో కలిపేలా రాజకీయ దుర్వినియోగానికి ఆస్కారం ఉందంటూ ఆందోళన వెలుబుచ్చారు. అసలు ఏం జరిగింది పార్లమెంట్లో ఒకసారి అది చూసే ప్రయత్నం చేద్దాం. చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటిది ఇది. ఇదిగో చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటిది ఈ బిల్లు. మొత్తం ఎంత సరే వేరే బిల్లుల గురించి మాట్లాడుకోవచ్చు, కానీ ఇది ఏం లేదుగా ఎన్నికల వ్యవస్థను కూడా ఖతం చేయడం, అటు ఎన్నికల సంఘం తోకలు కట్ చేయడం, ఇటు జ్యుడిషియరీ తోకలు కట్ చేయడం, సూపర్ పవర్ అంతా ఒకే వ్యక్తి చేతిలోకి, ప్రధానమంత్రి చేతిలోకి వెళ్ళిపోవడం. అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఖతమవుతుందని చెప్పడానికి ఇది స్పష్టంగా ఆరోపణలు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి పైన విచారణ జరిపి తప్పు చేసినప్పుడు ఉరిశిక్ష కూడా వేయాలి తప్పు చేస్తే. కానీ నేరం రుజువు కాకముందుకే ఈ రకమైనటువంటి
महोदय मैं प्रस्ताव करता हूं कि जम्मू कश्मीर पुनर्गठन पुनर्स्थापित करने की इंट्रोडक्शन ऑफ JNK reorganization amendment bill 20 to become judge and jury parliament democracy sir it undermines minister government is held MLA section 4 महोदय भारत का संविधान this bill stands that fundamental maxim of jurisprudence on its head. It makes an investigating officer the boss of the Prime Minister of India. The second ground on which I oppose this bill, it violates Article 21, the due process clause. FIR, arrest, charge sheet and even framing of charge does not in any manner substantiate guilt. In fact, you plead not guilty only after charges are framed against you. This bill turns the fundamental jurisprudence of Article 21 on its head. Number 3, it distorts parliamentary democracy, which is again basic structure, by displacing will of the people through mere custody, bereft of judicial determination. अध्यक्ष जी ये बहुत ही संवेदनशील विधेयक आप दे सकते हैं पॉलिटिकल मिसयूज అమిత్ షా గారు ముందు సీట్ల నుంచి వారిపోయి వెనక సీట్లో దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది పార్లమెంట్ లో అంటే ఎంత తీవ్రమైన బిల్లు మనం అర్థం చేసుకోవాలి. as well as the other two bills I strongly oppose. Sir to oppose through the constitution amendment bill 25 the government of union territory. Sir this bill is to sabotage the federal system of this country. This bill is to sabotage the basic principle of the constitution of this country. Sir, BJP people are telling this bill is to bring morality in politics. Can I ask a question to the Honorable Home Minister? When he was the Home Minister of Gujarat, he had been arrested, sir. Whether he took the morality of that point of time, అమిత్ షా హోం మంత్రిగా ఉన్నప్పుడు అమిత్ షాను కూడా అరెస్ట్ చేశారు. అప్పుడు ఆయన పదవి ఇది ఎంత ప్రమాదం అంటే ఇక ఇంతకు మించిన దుర్మార్గమైన బిల్లు ఇంకొకటి లేదు. ఇగో నిన్న కాగితాలు చింపి విసిరేసిరు. నిన్న అంతా గందరగోళం ఉంది సభలో. అయితే ఈ రకంగా ఈ బిల్లులు తీసుకురావడం వల్ల మొత్తం ఈ దేశ ఫెడరల్ సిస్టమే దెబ్బతింటుందని చెప్పి విపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. కాకపోతే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఇది ఎందుకు తీసుకొస్తుందంటే విపక్షాలను ఖతం చేసే కార్యక్రమమే. ఎన్నికల సంఘంతో మొన్నటిదాకా గేమ్ ఆడి ఆ దొంగ ఓట్లు ఆ ఓట్లు ఈ ఓట్లతోని ఓటు చోరీ కార్యక్రమాల ద్వారా దిగ్విజయంగా పరిపాలించింది. అది బయటపడగానే కొత్త విధానాన్ని ఎంచుకుంది. ఈ విధానం అసలు రెండో పేజీలో ఏముంది, ఆ మిగతా పేజీలలో మిగతా పత్రికల్లో ఏముంది, దీని మీద ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏది వెలుగు దినపత్రికలో అవి చూద్దాం. ఇక సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలు హాజరైన నిన్న ఉపరాష్ట్రపతి పదవికి సిపి రాధాకృష్ణన్ తరఫున నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్న ప్రధాని మోడీ. చిత్రంలో కేంద్ర మంత్రులు రాజన్ సింగ్, రాజ్నాథ్, నడ్డా, అమిత్ షా, గడ్కరీ తదితరులు అందజేస్తా ఉన్నారట నామినేషన్ పత్రాలు. అయితే ఇక్కడ ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి పుష్పగుచ్చం అందిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే. చిత్రంలో తిరుచి శివ, రామ్ గోపాల్ యాదవ్, శరద్ పవార్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అంటూ ఒక వార్త. ఉపరాష్ట్రపతి న్యాయమూర్తి లాంటి వారే రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. ఈనాడు ఈటీతో ప్రతిపక్షాల అభ్యర్థి జస్టిస్ వి సుదర్శన్ రెడ్డి అంటూ. సుదర్శన్ రెడ్డి గెలిచేది లేదు, పోయేది లేదు. ఆడ గెలిచేది బీసీ బిడ్డనే. లేదు సార్, 100% గెలుస్తారు. అక్కడ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు. పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ నిర్ణయం. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ న్యాయ సలహా అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బరాసాకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 25న సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. దానిపై అడ్వకేట్ జనరల్ తో సీనియర్ న్యాయవాదులతో స్పీకర్ చర్చించారని సమాచారం అట. ఇక 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారో, ఇక్కడ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసిన తర్వాత ఏం జరుగుతుంది? సుప్రీంకోర్టు ఏమో 3 నెలల్లో నిర్ణయం తీసుకోమన్నది. సుప్రీంకోర్టు నిర్ణయం మాత్రమే తీసుకోమన్నది, అంతే. ఫైనల్ చేయమని చెప్పి ఏదన్నా ఒకటి తీసుకోమని చెప్పింది. 10 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వచ్చిన దాంట్లోకి సంబంధించి
ఎమ్మెల్యేలు వీళ్ళు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిండ్రు, కాంగ్రెస్లోకి మారిన తర్వాత ఇది సుప్రీంకోర్టుకు పోయింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి వీళ్ళని అనర్హులుగా ప్రకటించాలని చెప్తే సుదీర్ఘంగా వాదనలు కొనసాగినాయి. తుది తీర్పును మొన్న పోయిన నెల జూలై 25 తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చింది. 3 నెలలలోగా స్పీకర్ 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. 3 నెలలలోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు స్పీకర్ ఏం చేస్తా ఉన్నారు, ఈ పార్టీ ఫిరాయించినటువంటి 10 మందికి నోటీసులు జారీ చేస్తే మీరు ఫిరాయించిరా లేదని అడిగితే మేము ఫిరాయించారు. ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన ఈ పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నిర్ణయం అంతే, నిర్ణయం పాజిటివ్ ఆర్ నెగిటివ్, కానీ నువ్వు నిర్ణయం తీసుకో. ఇక్కడ ఆ 10 మందికి నోటీసులు జారీ చేస్తారు, 10 మందిని పిలుస్తారు, 10 మందిని స్పీకర్ గారు పిలుస్తారు. పిలిచి మీరు పార్టీ ఫిరాయించిరా, లేదు సార్ అయిపోతుంది, లేదు సార్ మేము ఫిరాయించలేదు అని చెప్తారు. అని చెప్పగానే ఎస్ మీరు ఫిరాయించలేదు అని చెప్తున్నారు, నేను దాన్ని నమ్ముతున్నా అంతే. మీరు కాంగ్రెస్ వాళ్ళు కాదు, మీరు బీఆర్ఎస్ వాళ్ళే అని చెప్తున్నా అని చెప్పి ఎస్ సుప్రీంకోర్టు మీరు చెప్పినట్టుగా నేను నిర్ణయం తీసుకున్నా, వాళ్ళు పార్టీ ఫిరాయించలేదు అని చెప్తారు అన్నట్టు. తర్వాత ఏం జరుగుతుంది, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తగు ఆధారాలు తీసుకొని మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతుంది. వీళ్ళు పార్టీ ఫిరాయించినా కూడా స్పీకరు ఫిరాయించలేదనే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీరే కోర్టే జోక్యం చేసుకొని వీళ్ళ సభ్యత్వాలను రద్దు చేయమని చెప్పి మళ్ళీ ఇక జరిగే కార్యక్రమం ఇది. ఇదొక 3-4 నెలలు జరుగుతుంది. ఇక మెల్లగా ఇది ఎమ్మెల్యేలకు సంబంధించి. ఇక గవర్నర్ల ఇష్టారాజ్యం చెల్లదు, రెండోసారి వచ్చిన బిల్లును రాష్ట్రపతికి పంపే వీలు లేదు, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్ల ఇష్టారాజ్యం చెల్లదు, రెండోసారి వచ్చిన బిల్లును రాష్ట్రపతికి పంపే వీలు లేదు, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు బీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత గవర్నర్కు పంపితే గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపిండు కదా. అయితే రెండోసారి ఈ సభ గనక బిల్లును మళ్ళా గవర్నర్కు పంపిస్తే ఈయన అక్కడికి పంపుడు లేదుగా, ఈయననే ఏదో ఒకటి ఇది ఇప్పుడు బీసీ బిల్లుకు అక్కడికి వస్తుంది వాడుకుంటే అంతే. రైట్గా ఢిల్లీ సీఎంపై దాడి, ఫిర్యాదుదారు ముసుగులో వచ్చి చెంపదెబ్బ, రేఖా గుప్తా గాయాలట. నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రిని చెంప మీదకి కొట్టినట్టు, ఇదివరకు కేజ్రీవాల్ని కొట్టిరు. ఈ ఢిల్లీ ముఖ్యమంత్రులకు చెంపదెబ్బలు పడితే తప్ప వాళ్ళు ముఖ్యమంత్రి హోదాను సంపూర్ణం అయితలేదు. వాడు కుక్కల ప్రేమికుడట, వాడు జంతు ప్రేమికుడు ఉన్నట్టు కుక్కలను ఇంత ఇబ్బంది పెడతారా, కుక్కలకు ఏమంటున్నాయి మిమ్మల్ని అని చెప్పి ఫిర్యాదుదారు రూపంలో వచ్చి చెంపవాళ్ళకు వచ్చిండ. సుప్రీంకోర్టు నిర్ణయం పైన మేడం దగ్గర పోయిండు. ఎకరా 70 కోట్లు కేపీహెచ్బిలో భూములకు ఈ వేలంలో భారీ ధర, 7 ఎకరాల 33 గుంటలకు 547 కోట్లట భూముల ధర. ఎట్లు చూడు, ఎకరా 70 కోట్లట. రాష్ట్రంలో కొత్త మద్యం విధానం ఖరారు, దరఖాస్తు రుసుము 3 లక్షలు, 6 స్లాబులుగా దుకాణాలు ఏర్పాటు చేయబోతా ఉన్నారట. వైన్స్ టెండర్లు ఇంకా టైం ఉండగానే టెండర్ల నోటిఫికేషన్ వేసారు డిసెంబర్కి. ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి అడగకురిగా, వైన్స్ టెండర్ల మీద ఉన్న సోయి ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలలో 42% రిజర్వేషన్ బీసీలు, కానీ సోయి లేదు ప్రభుత్వానికి. వైన్స్ టెండర్లు ఆగమైపోతున్నాయి, డిసెంబర్లో కావాల్సినవి 4 నెలల ముందే వేసి 4 నెలల ముందే నోటిఫికేషన్ ఆగమైతున్నట్టుగా ₹1 లక్ష పెంచిరు, మళ్ళా ₹1 లక్ష పెంచి 2 లక్షలు 3 లక్షలు చేసి. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి. అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళు రాష్ట్రానికి శత్రువులే, ప్రపంచ వేదికగా ఫ్యూచర్ సిటీ రూపుదిద్దాలి, మూసీ ప్రక్షాళనను అడ్డుకోవడం దుర్మార్గం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయాల శంకుస్థాపన, శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో మహేందర్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు. ఇక జస్టిస్ సుదర్శన్ రెడ్డికి లౌకిక పార్టీలు మద్దతు ఇవ్వాలి, సిపిఐ రాష్ట్ర మహాసభల్లో జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా అన్నాడు. ఇక యూరియా ఇచ్చిన పార్టీకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు, కేటీఆర్ వేలు ఇచ్చే శక్తి అయితే ఎన్డీఏ దగ్గరనే ఉంది కాబట్టి ఎన్డీఏకే మద్దతు. కంచె ఐలయ్య గారిని అభ్యర్థిని చేసినంటే ఇవాళ బీసీలంతా సంతోషపడేటోళ్ళు. అయితే నిన్న మీరు మాట్లాడిన తర్వాత ఇప్పుడు కేటీఆర్ కూడా మాట్లాడిండు తర్వాత ఏమని, కంచె ఐలయ్యనే వేయాలని చెప్పేసి. మరి కంచె ఐలయ్య ముంగడ ఈ సుదర్శన్ రెడ్డి ఎంతనే చెప్పి ఆయన కూడా అన్నాడు. బీసీ నువ్వు ఇక్కడ బీసీ జపం చేసుకుంటా, ఏది ఎన్నికలు లేనప్పుడు బీసీ జపం, ఎన్నికలు అవుతుంటే మటుకు ఎన్నికలు అయ్యే టైంకి మాత్రం కరెక్ట్గా ఓసీ జపం. మళ్ళా ఇదేం కథ, కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతి ఇది. ఇదే మళ్ళీ చెప్తా ఉన్నా,
ఆయన రేవంత్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి అయితే ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ అనే ఒక చిల్లర పార్టీ, కాంగ్రెస్ అనే ఒక థర్డ్ క్లాస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ప్రజలని ఎంత అరిగోసబుచ్చుకుంటున్నదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి అట్లాంటి థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి, థర్డ్ క్లాస్ పార్టీ పెట్టిన అభ్యర్థిని మేము సమర్థిస్తారని మీరు ఎట్లా అనుకుంటారు? నాకు అర్థం కాదు. ఇంకోటి, ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఒక డ్రామా. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో డ్రామా. నిన్న మొన్నటిదాకా ఏమన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు, బీసీల విషయంలో మా పార్టీ చాలా చిత్తశుద్ధిగా ఉన్నది, బలహీన వర్గాల విషయంలో మేము ఢిల్లీ దాకా కొట్లాడతాం, అవసరమైతే అంతరిక్షం దాకా పోయి కొట్లాడతాం అన్నాడు. మరి ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలే? అంత ప్రేమ ఉంటే తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థి దొరకలేదు, పంచయ్య గారిని పెట్టేది. తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థిని పెట్టి ఇగో ఇది మా చిత్తశుద్ధి. ఈయనకు చిత్తశుద్ధి లేదు, లొటపీస్ లేదు, ఏమీ లేదు. ఈయన కంప్లీట్ గా రెడ్డిలకు సంబంధించినటువంటి ప్రతినిధి మాత్రమే. బీసీలార పొరపాటున కూడా మీరు నమ్మారు. రెండు మూతుల పాము రెండు దిక్కుల ఇసం ఉన్నట్టుంటది ఈ కథ. అందుకోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బీసీ జపమంతా దొంగ నాటకమే. ఒకవేళ కంచాయలేను ప్రకటించారు అనుకో, ఈయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పేటోడా? కంచాయలేను గెలిపించుకున్నాం తెలుగు అభ్యర్థి అని చెప్పేటోడా? చెప్పకపోతుండే. అందుకోసమే వీళ్ళు ఎప్పటికీ వాళ్ళే. ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. వైన్స్ అప్లికేషన్ ఫీజు 3 లక్షలు, పోయినసారితో పోలిస్తే 1 లక్ష పెంచిన సర్కార్. కొత్త ఎక్సైజ్ పాలసీ గెజిట్ రిలీజ్, త్వరలో నోటిఫికేషన్. దరఖాస్తుల ద్వారా 5,000 కోట్ల ఆదాయం టార్గెట్. రిజర్వేషన్లు, లైసెన్స్ ఫీజుల్లో ఎలాంటి మార్పులు లేవు. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం. డిసెంబర్ 1 తారీఖు నాడు ప్రారంభమయ్యే మద్యం దుకాణాలకు ఆగస్టులే కాశీల చేయబోయే దొంగతనానికి ఇక్కడి నుంచే కాళహస్తి నుంచే వంగిపోయినట్టుంది కథ. కాశీల దొంగతనం చేయబోతా ఉంటే కాళహస్తి నుంచే వంగిపోయినట్టుంది ఇలా కథ. కొన్ని వేల కిలోమీటర్లు. ఇక్కడ ముందస్తుగా మనం అనుకున్న జాబ్ క్యాలెండర్ ఏమైంది? మరి ఉద్యోగ నోటిఫికేషన్ పలానా రోజు వేస్తాం అని చెప్పినాం కదా, ఏమైంది మరి? ఇది 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి? నీ 2 లక్షల ఉద్యోగాలు ఏమైపోయినాయి? గీడ మరి ముందస్తు నోటిఫికేషన్లు ఎందుకు లేవు? ఈడబ్ల్యూఎస్ సవరించవచ్చు కదా, సవరించవచ్చు కదా. చేతులు లేదా? మీ చేతులున్న పనులు నువ్వు చేయవు. ఇక అగ్నిఫై మిస్సైల్ పరీక్ష సక్సెస్ అయిందట. ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అగ్ని 5ను రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది. ఈ మిసైల్ 5,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదిస్తుంది. రెడ్డిగా 30 రోజులు జైల్లో ఉంటే పదవి ఊడినట్టే. పీఎం, సీఎం, కేంద్ర రాష్ట్ర మంత్రులకు ఇదే రూల్. 3 కీలక బిల్లులు లోక్సభలో ప్రవేశపెట్టిన అమిత్ షా తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్ష ఎంపీలు బిల్లు కాపీలు చించి అమిత్ షాపై విసిరిన సభ్యులు. అమిత్ షా, కేసీ వేణుగోపాల్ మధ్య మాటల యుద్ధం, అధికార ప్రతిపక్ష పార్టీ ఎంపీల తోపులాట. రాష్ట్ర ప్రభుత్వాలను కూర్చే కుట్రాని మండిపాటు. బిల్లు రాజ్యాంగ విరుద్ధం, ప్రియాంక గాంధీ. క్లీనర్ పాలిటిక్స్ అన్న కేంద్ర ప్రభుత్వం నిరసనల మధ్య 3 బిల్లులను జేపీసీకి పంపిస్తూ తీర్మానం చేసిరట. ఎంత దుర్మార్గమైన బిల్లులు అంటే అసలు భారతీయ జనతా పార్టీ ప్రజల్ని నమ్ముకోలే, బెత్తాన్ని నమ్ముకొని వ్యూహాలతో నడుస్తుంది కథ. 2034 నాటికల్లా నయా హైదరాబాద్, ప్రపంచమంతా నగరం వైపు చూసేలా తీర్చిదిద్దుతాం సీఎం రేవంత్. గోదావరి జలాలతో 365 రోజులు మూసీలో నీరుండేలా రివర్ ఫ్రంట్. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ నిర్మాణం కొంతమందికి ఇష్టం లేదు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకునే దొంగలకు ప్రజలే అడ్డుకట్ట వేయాలి. మధ్యతరగతి ప్రజల కోసం నగరంలో రాజీవ్ సగృహ ఇండ్లు ఇస్తామని ప్రకటన. గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన సందర్భంగా. అయితే మూసీ ప్రక్షాళన వల్ల మొత్తం బతుకులు మారిపోతాయట. ఏది ఓల్డ్ సిటీ మొత్తం న్యూ సిటీ అట్లా మారదు సీఎం గారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు వల్ల టెండర్లు, కమిషన్లు, కార్ఖానా ఇది జరుగుతుంది అంతే, అంతకంటే ఎక్కువేముండదు. మూసీ ప్రక్షాళన ఇప్పుడు మనం ఇతర దేశాల్లో మీరు కూడా పోయారు, ఆ గియోలు పోయారు కదా మీరు, నదుల పంట అవి నదులు పట్టణాల గుండానే మారుతాయి, కానీ ప్రజలు అందులో మురికి రానియరు. ప్రజల్లో పరివర్తన వచ్చింది. మూసీ ప్రక్షాళన చేయాలంటే నువ్వు 1000 కోట్లు పెట్టాల్సిన పని లేదు. ప్రజల్లో పరివర్తన వచ్చి ప్రజలు మురుగునీటిను లేకపోతే మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఎక్కడికక్కడ నాలాలో ఏర్పాటు చేస్తే నువ్వు చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ ఓల్డ్ సిటీల ప్రజల బతుకులు మారాలంటే వాళ్ళ విద్యా ప్రమాణాలు పెంచు, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచు, వాళ్ళ వైద్య సౌకర్యాలు పెంచు, వాళ్ళకు ఉపాధి సౌకర్యాలు పెంచు. అట్లా ఓల్డ్ సిటీ మారుతుంది. మూసీ ప్రక్షాళనతోటి మారుతుందని చెప్పడం అంటే నీకు గోలేస్తే నాకు తక్కువైనట్టుంది కథ. ఈయన గోలేస్తే నాకు సరిది ఎక్కువైనట్టు ఈ కథ. అది ఎమ్మెల్యేగా పోటీకి 21 ఏళ్లు చాలు, రాహుల్ను ప్రధాని చేసుకుని చట్టాన్ని సవరించుకుందామని సీఎం. రాజీవ్ గాంధీ స్ఫూర్తితోనే రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి
దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన మహానేత అని వెల్లడి. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించిన సీఎం. రాధాకృష్ణన్ నామినేషన్. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్నది. అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా ఉంటుంది. 850 కోట్ల రూపాయల ఫ్రాడ్. ఇక ఏఐ టూల్స్ వాడి నకిలీ వెబ్సైట్స్, తర్వాత స్టాక్ మార్కెట్ ఫేక్ డిటెక్షన్ పేరుతో అనేక మందిని నమ్మించి 850 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ చేసిన ఇద్దరిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ స్కామ్లో వేర్వేరు రాష్ట్రాలకు చెందిన సుమారు 3000 మంది బాధితులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారట. 850 కోట్లు ఫ్రాడ్ చూసుకో. కేపీహెచ్బిలో ఎకరం 70 కోట్లు, 7.8 ఎకరాలను 547 కోట్లకు కొన్న గోద్రేజ్ ప్రాపర్టీస్. రాజీవ్ సగృహ టవర్ల అమ్మకంతో 70 కోట్ల ఆదాయం వచ్చిందట. అమ్ముతా ఉన్నారు, సొమ్ము చేసుకుంటా ఉన్నారు. 70 కోట్లట భూమి. కేపీహెచ్బిలో ఎకరం 70 కోట్లు. మంది దగ్గర గుంజుకుంటే అప్పుడేమో 30 లక్షలు 20 లక్షలు 15 లక్షల వాళ్ళ దగ్గర గుంజుకుంటారు. ఇగో అమ్మక వీళ్ళు అమ్మితేనేమో గిట్లా. కంచాయిలైన పెట్టొచ్చు కదా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా. ఇది పబ్లిక్ అడుగుదామా? ఈ ఇద్దరిట్లలో ఎవరు బెటర్ చెప్పు. మీకు ఈ బిల్లు ఎందుకు ప్రమాదకరమో చెప్పు అని చెప్తాను. అయ్యో మీకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు ఒకసారి ఇండెప్త్కి బొండి. ప్రజల విశ్వాసంతో ఒకడు గెలిచి వచ్చి ఆడ కూర్చుంటే, ప్రజలు ఓట్లేసి గెలిచి ఆడ కూర్చుంటే వాడిని గద్దె దింపేటువంటి హక్కు ప్రధానమంత్రికి ఉన్నది. ఒక అక్రమ కేసు పెట్టేస్తే కథం అవుతుంది. తీసుకొని 30 రోజులు బయట లోపల పడేస్తే కథం అవుతుంది. రైట్గా ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కంచె ఐలయ్య బెటరా, సుదర్శన్ రెడ్డి బెటరా? కంచె ఐలయ్య బెటర్ అనుకునే వాళ్ళు ఇక్కడ, సుదర్శన్ రెడ్డి బెటర్ అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. రైట్. ఇక్కడ ఢిల్లీ సీఎంపై దాడి, చెంపదెబ్బ కొట్టి జుట్టు పట్టి లాగిన వ్యక్తి. ఓరి జుట్టు పట్టి గుంజిండట. రేఖా గుప్తా చేయి, భుజం, తలకు గాయాలు, ఆసుపత్రిలో అడ్మిట్. క్యాంప్ ఆఫీస్లో జన్ సున్వాయ్ ప్రోగ్రాంలో ఘటన, నిందితుడు అరెస్టు, హత్యాయత్నం కింద కేసు నమోదు. సీఎం హత్య కుట్ర జరిగిందన్న సీఎంఓ. నా కొడుకు డాగ్ లవర్ ఆందోళనలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చాడని చెప్పి నిందితుడు తల్లి చెప్తున్నటువంటి మాట. కుక్కల ప్రేమికుడు అంట. కుక్కల ప్రేమికుడు. ఇక ప్రశ్నార్థకంగా ఓటు హక్కు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగ సంస్థగా పనిచేయడం లేదు. బీజేపీని గద్దె దింపేందుకు ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాలి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి మద్దతు. ఇక సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా వెల్లడి. మేడ్చల్ జిల్లాలో సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలు ప్రారంభించారు. ఇక సీఎంఆర్ఎఫ్ నిధుల్లో భారీ గోల్మాల్. గత సర్కారులో నకిలీ బిల్లులు, ఫోర్జరీ సంతకాలతో కోట్ల రూపాయలు స్వాహా. ట్రీట్మెంట్ చేయకుండా నిధులు మళ్లించుకున్న ప్రైవేట్ ఆసుపత్రులు, దళారులు. ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న అక్రమాలు. ఇప్పటికే బయటపడ్డ కోదాడ గ్యాంగ్ భాగోతం. నాడు ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల వేదికగా దందా. ఆ ఆఫీసులో పనిచేసిన వాళ్ళే అసలు సూత్రధారులు. 2023 ఎన్నికల ముందు అప్లికేషన్లు పెట్టుకోకుండానే చెక్కులు. ఈ లోతుగా దర్యాప్తు చేయించేందుకు రెడీ అయిన ప్రభుత్వం కరోనా టైంలో వచ్చిన విరాళాలపైన ఆరాధిస్తా ఉన్నారట. ఇక చూసుకో. సీఎంఆర్ఎఫ్ నిధుల్లో భారీ గోల్మాల్. నా దగ్గర కూడా సీఎంఆర్ఎఫ్ వస్తే నేను మొత్తం చెక్ చేసిన తర్వాతనే, నేను ప్యూర్గా మా పిఏలు వాళ్ళందరూ కూడా కంప్లీట్గా చెక్ చేసిన తర్వాతనే చేస్తా ఉన్నామయ్యా. లేనితోటి ఎందుకు ప్రజాదానాన్ని వృధా చేయడం? గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ను కేటుగాలు అక్రమంగా కాజేశారు. ట్రీట్మెంట్ అందించకపోయినా అందించినట్లు నకిలీ బిల్లులు, ఫోర్జరీ పత్రాలు సృష్టించి కొందరు లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను వేరే ఖాతాల్లో జమ చేసుకుని ఇంకొందరు పేదల నిధులను కొట్టేశారు. 2023 ఎన్నికల సంవత్సరంలోనైతే అసలు ఎలాంటి బిల్లులు కనీసం దరఖాస్తు లేకుండా నేరుగా పలువురు ఖాతాలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు జమ అయినట్టు తేలింది. ఇట్లా కోట్ల రూపాయల సొమ్ము అక్రమార్కుల పాల్గొవడంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. బీఆర్ఎస్ పార్టీ హయాంలో దొంగ బిల్లులు, దొంగ పేషెంట్లు, దొంగ ఏది సీఎంఆర్ఎఫ్ చూపించడం మనం ఇక్కడ దరఖాస్తులట వచ్చేసినాయి. మనం క్యూ న్యూస్ లో కూడా బయట పెట్టినాం. 2-3 ఏళ్ల క్రితం 2-3 ఏళ్ల కింద బయట పెట్టినాం. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ప్రభుత్వంలో జరిగిన దందాలు ఇవి. ఇక సిబిఐకి చిక్కిన
NHEI ప్రాజెక్ట్ డైరెక్టర్ హోటల్ యజమాని నుంచి 60,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడంట. ఇక కోర్టులో హాజరుపరిచిన అధికారులు 3 చోట్ల సోదాలు నిర్వహిస్తారట. ఇక కేంద్రం ఇవ్వాల్సిన యూరియా కోట గింత, ఇగో ఇచ్చింది గింతనట. గింత మళ్ళీ 50,000 టన్నులు పంపిస్తున్నట్టు ఇవాళ. ఇక ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్ల దయాదాక్షిణ్యాలపై నడవాలా? ఇష్టానుసారంగా బిల్లులను తొక్కిపెట్టవచ్చా? రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఇన్నేళ్లుగా మన దేశ నిర్మాతల ఆకాంక్షలు నెరవేరుస్తున్నారా? కేంద్రానికి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రశ్నలు కొనసాగుతున్న విచారణ అంటూ మంచి పని వాళ్ళ కాడ పెట్టుకొని ఇక పెండింగ్ కింద అంతే. వాళ్ళ ఇష్టం, గవర్నర్ల ఇష్టం, స్పీకర్ల ఇష్టం, అంటే ఒక ప్రాసెస్ ఉండదా? ఓ పని మొదలు పెట్టినప్పుడు కంప్లీట్ కావాలి. అసెంబ్లీ ఆమోదించిందంటే రాష్ట్ర ప్రజలు మొత్తం ఆమోదించినట్టే కదా. పదవీచ్యుతుని బిల్లుపై గగ్గోలు, అరెస్ట్ అయిన PM, CM మంత్రులను తొలగించే బిల్లులపై నిరసన. లోక్సభలో 3 బిల్లులను ప్రవేశపెట్టిన అమిత్ షా అవి దుర్మార్గం, క్రూరమంటూ ప్రతిపక్షాల ధ్వజం. రాజ్యాంగం సమైక్యపై దాడి అనే ఆందోళన. బిల్లు ప్రతులను చింపి షాపైకి విసిరిన సభ్యులు. షా వైపు దూసుకెళ్లే యత్నం అడ్డుకున్న మార్షల్స్. గుజరాత్ హోంమంత్రిగా అరెస్ట్ అయిన అమిత్ షా విలువలపై మాట్లాడడం ఏంటి అని చెప్పి వేణుగోపాల్. నేను అరెస్టుకు ముందే రాజీనామా చేశానని షా. మధ్యయుగాల నాటికి దేశం తిరోగమనం, రాజ్యాంగంపై దాడి చేస్తున్న వారికి, రక్షిస్తున్న వారికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇదని చెప్పి రాహుల్. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని వామపక్షాలు, అవినీతిని కాపాడుకునేందుకే ప్రతిపక్షాల ప్రయత్నం అని బీజేపీ ప్రత్యారోపణ. ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు ఆమోదం, మూజువాని ఓటుతో ఆమోదించిన లోక్సభ. బెట్టింగ్ యాప్లో వాటా కంపెనీలకు నష్టాల మూట. 100 కోట్లు పెట్టి కొన్న సంస్థలకు షాకు. భారీగా పడిపోయిన షేర్లు, కొన్న వారికి నష్టం, అమ్ముకున్న వారికి లాభమట. మొత్తానికి అమిత్ షా గారు తీసుకొచ్చినటువంటి బిల్లు ఇది దేశ ప్రజాస్వామ్యం మీద ఓపెన్గా దాడిగా. అందరి వాడిని, ఏ పార్టీకి చెందిన వాడిని కాదు. ఉపరాష్ట్రపతి పదవి సార్ మా బీసీని అయితే కాదు కదా. ఇగో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కంచె ఐలయ్య బెటరా, సుదర్శన్ రెడ్డి బెటరా? కంచె ఐలయ్య బెటర్ అని 85% మంది అంటారు. కంచె ఐలయ్య బెటర్ అని 100% నువ్వు మాకు వద్దని అంటున్నారు. సరే, ప్రజలకు లేకపోవచ్చు ఓటు డైరెక్ట్ గానీ. వంశీ అంటుండు బీసీ వాదం ప్రజల్లోకి వెళ్ళింది, కానీ మీరు ఇంకా క్యూన్యూస్ కాకుండా రాజకీయ పార్టీ నుంచి వస్తే పార్టీలను ఫోర్స్ చేయొచ్చు అని అంటున్నారు. త్వరలో వస్తా బాయ్ సాబ్. ఇది కంప్లీట్గా సుదర్శన్ అన్న మరికొందరు ఇది చూస్తారు. నేను కూడా మీరు చెప్పేది కరెక్ట్గానే ఏకీభవిస్తున్నాం మీ మాటలతోటి. ఇక అందరి వాడిని అని చెప్పేసి అక్కడ సుదర్శన్ రెడ్డి గారు అంటున్నారు. ఇక ఢిల్లీ సీఎంపై దాడి, రేఖా గుప్తా చెంపపై కొట్టి జుట్టు బట్టి లాగిన గుజరాత్ వాసి రాజేష్ సకారియా. ముఖ్యమంత్రి ప్రజా దర్బార్లో ఘటన. రేఖా చెయ్యి, భుజం, తలకు గాయాలు. సకారియాపై హత్యాయత్నం కేసు నమోదు. దాడిని ఖండించిన రాజకీయ పక్షాలు. వీధి కుక్కలపై సుప్రీం తీర్పు మీద నిరసన. తెలిపేందుకే ఢిల్లీ వెళ్ళాడని చెప్పి సకారియా తల్లి. అమ్మ, ఇక 3rd క్లాస్ సీఎం పెట్టిన అభ్యర్థిని సమర్థించే ప్రసక్తే లేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఏ కూటమి సంప్రదించలేదని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. ఇది ఇట్లా ఉంటే సాదా బైనామాల క్రమబద్ధీకరణపై స్టేను ఎత్తివేయాలి. భూభారతి చట్టం ప్రకారం ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేయొచ్చు. అడ్వకేట్ జనరల్. తదుపరి విచారణ 26కు వాయిదా వేసారు. ఇక మేడారం జాతరకు 150 కోట్లు మంజూరు. 2024 కంటే 45 కోట్ల రూపాయల అదనం. 2026 జనవరి 28 నుంచి 31 తారీఖు దాకా జాతర జరుగుతుంది. అయితే ఈ ప్రతిసారి మేడారం జాతరకు 100 కోట్లు పెట్టుడు తాత్కాలికం. ఇప్పుడు మళ్ళీ వచ్చేసారి మళ్ళీ పోసుడు. శాశ్వతంగా పోయలేరా? ఇవి శాశ్వతంగా పోయలేరా? ఎన్నిసార్లు పెడతారు? ఇంకా పోసిన రోడ్డే మళ్ళా పోసుడు. ఈ కేవలం ఈ 150 కోట్లు ఏవైతే, ఈ 150 కోట్లల్లో గట్టిగా 30 కోట్లు కూడా అక్కడ ఖర్చు పెట్టరు. మిగతాదంతా మేతకే పోతుంది. అంతే. ఈసారన్నా జర మంచిగా పెట్టుర్రి. అయ్యా యూరియా ఒక్క బస్తానైనా ఇవ్వండి అంటూ రైతుల వేడుకోలు. ఆగ్రహంతో ధర్నాలు, రాస్తారోకోలు. తెల్లవారకు ముందే లైన్లలో. రాష్ట్రానికి మరో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా కేంద్రం నిర్ణయం. వారంలో ఇవ్వాలని తుమ్మల విజ్ఞప్తి. ఇగో యూరియా కోసమేనా గిడలో వెళ్ళి మహిళలు? ఇగో అచ్చా వెనక పెంచుతారు. యూరియా పంచాయతీ ఈ యూరియా పంచాయతీ ఇట్లుండే. ఇవాళ స్నాతకోత్సవం ఉండే ఏడా ఓయూలో. ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి వచ్చేది ఉండే. ఈ స్నాతకోత్సవం ఎగబెట్టి సుదర్శన్ రెడ్డి నామినేషన్ కురుకుతున్నాడు ముఖ్యమంత్రి గారు. గెలిచేది లేదు, సచ్చేది లేదు. చూడు, ఆయన కులపాయన నామినేషన్ వేస్తున్నాడని ఎట్టురుకుతున్నాడో.
భూముల వేలానికి హెచ్ఎండిఏ నగారా, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని లేఅవుట్లలో ప్లాట్లు, ఖాళీ స్థలాల విక్రయం. వచ్చే నెల 19 నుంచి 19 వరకు ఆన్లైన్లో వేలం. తుర్కయంజాల్లో గజానికి కనీస ధర 65,000, బాచ్పల్లిలో 70,000. దాదాపు 700 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. కేపీహెచ్బీలో స్థలాల వేలం. 7.8 ఎకరాలను 547 కోట్లకు కొనుగోలు చేసిన గోద్రేజ్ ప్రాపర్టీస్. ఇక టీజీపీ కేఎస్ గౌరవ అధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ కవిత స్థానంలో ఆమె దేశంలో లేని సమయంలో ఎన్నికనట. సంఘం నుంచి జాగృతి నేతల తొలగింపు, ఎన్నిక అప్రజాస్వామికం అని చెప్పి సింగరేణి జాగృతి ఆడపడైంది. మద్యం దుకాణాల దరఖాస్తు ₹3 లక్షలు. రాష్ట్రంలో కొత్త దుకాణాల ఏర్పాటుకు సర్కార్ అనుమతి. దరఖాస్తుల స్వీకరణకు త్వరలో ప్రకటన. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం దుకాణాలు రాబోతా ఉన్నాయట. వీలైనంత త్వరగా సరిహద్దుల పరిష్కారం. 2005 నాటి ఒప్పందం వెలుగులో కసరత్ అంట. నిపుణుల బృందం ఏర్పాటు. వాణిజ్యం, విమాన సేవలు పునఃప్రారంభం. కైలాస పర్వతం, మానస సరోవరం సందర్శనకు వీలుగా మరిన్ని చర్యలు. భారత్ చైనా సంయుక్త నిర్ణయాలు తీసుకున్నాయి. ఇక ముగిసిన చైనా విదేశాంగ శాఖ మంత్రి పర్యటన. అంతర్జాతీయ సవాళ్లను, ఏకపక్ష పోకడలను కలిసి ఎదుర్కొందాం. ట్రంప్ దూకుడుపై భారత్కు చైనా సూచన చేసింది. భారత ఉత్పత్తులు మేము కొంటాం, రష్యా చమురు కొనొద్దంటూ భారత్పై అమెరికా ఆంక్షలు విధించడం అన్యాయం, ఏకపక్షం. ఈ ఏడాది చివరిలో మోడీ, పుతిన్ భేటీ. భారత్తో రష్యా ఎంబసీ అధికారి రోమన్ బబుస్కిన్ భారత్కు చమురుపై 5% రాయితీ ఇస్తాం. రష్యా వాణిజ్య ప్రతినిధి యూజేని వెల్లడి. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకే భారత్పై సుంకాలని చెప్పి వైట్ హౌస్ సెక్రటరీ. భారత్లోని కొన్ని సంపన్న కుటుంబాలు రష్యా చమురు అమ్మి లాభపడుతున్నాయి. భారత్ కొనుగోలులో 42% రష్యా నుంచి. అమెరికా ఆర్థిక మంత్రి స్కాన్ బెసెంట్. ఇక నాడు హైటెక్ సిటీలా నేడు మూసి ప్రక్షాళనను వ్యతిరేకిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకునే వారంతా శత్రువులే. కానీ అభివృద్ధి మాటన దందాలు చేసే వాళ్ళు మరి వాళ్ళ సంగతి ఏందో చూడాలి. అలాంటి దొంగల పని పట్టాల్సింది ప్రజలే పక్కా. మూసి ప్రక్షాళనతో ఓల్డ్ సిటీకి పూర్వవైభవం. తెలంగాణ సమగ్రాభివృద్ధికి 2047 ప్రణాళిక. గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల శంకుస్థాపనలో సీఎం. 5 స్టార్ హోటల్, ఎయిర్పోర్ట్ స్థాయిలో సౌకర్యాలు ఉంటాయని వెల్లడి. అసెంబ్లీకి పోటీకి 21 ఏళ్ల వయసు చాలు. యువత చట్టసభల్లో ఉంటే దేశానికి మేలు. రాజీవ్ జయంతి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. ఇక మిగతా వార్తల్ని సుదర్శన్ అన్న అందిస్తాడు. చాలా 3